ఒక పాట ఎలా పాడాలి అంటే, ఇప్పుడు మనం స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాం కదా. స్విమ్మింగ్ చేస్తూ ఉంటే మనం నీళ్ళ మీద తేలుతాం. వాటికి సాంద్రత ఉంది కాబట్టి దాని ఆధారంగా మనం తేలుతాం. కానీ నీళ్ళు కూడా సాంద్రతను కోల్పోయినాయి. అప్పుడు ఏం చేస్తుంది, అవి నేల మీద తేలితేనట్టు, వాటికి సెల్ఫ్ ఉండదు. నేల మీద అవి స్విమ్మింగ్ చేస్తా అంటే నేల కూడా సాంద్రత కోల్పోయింది. అంటే అది ఆకాశం మీద ఆధారపడ్డది, ఆకాశంలో స్విమ్మింగ్ చేస్తుంది. కానీ ఆకాశం కూడా సాంద్రతను కోల్పోయింది అనుకో, అప్పుడు ఏముంటుంది, వేటికి ఆధారం ఉండదు. ఇప్పుడు మనకు ఉండదు, నీళ్ళకు ఉండదు, భూమికి ఉండదు, ఆకాశానికి లేదు సాంద్రత. అలాంటప్పుడు మనం తేలుతామా? తేలలేం కదా. అయినా తేలితే ఎలా ఉంటుందో అలా స్విమ్మింగ్ నిజంగా చేస్తూ అలా చేయాలంటూ, నీళ్ళ మీద ఆధారపడకుండా నీటి సాంద్రత లేని సమయంలో కూడా మనం తేలితే ఎలా ఉంటామో అలా చేయాలన్నమాట. ఒక పాట అలా పాడాలన్నమాట. పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు అడవిలో, ఒక భయంకరమైన అడవిలో రాత్రి ఒంటరిగా పోతే భయపడతాం కదా. కానీ మన చుట్టూ 10 మంది ఉన్నారనుకో, అప్పుడు ధైర్యంగా వాళ్ళతో కలిసిపోతాం కదా. అలాంటి 10 మంది ఉన్న సమయంలో కూడా అడవిలో మనం ఎవ్వరు లేకుండా ఒంటరిగా పోతే ఎలా పోతామో అలా పోతూ ఉండాలన్నమాట. అంతేగాని ఆ 10 మంది ధైర్యం చూసుకోవద్దు, అస్సలే ఉండదు. 100% మనం ఒంటరిగా ఉంటే ఎలా పోతామో అలా పోవాలి. ఆ 10 మంది ఉన్నప్పుడు కూడా అలా పోతే ఎలా ఉంటుంది, పాట అలా పాడాలన్నమాట. ఒత్తిడి తీసుకొని పాడాలి. కానీ ఒత్తిడి లేకుండా పాట పాడితే ఎలా వస్తుందో అలా ఒత్తిడి తీసుకొని కూడా, ఒత్తిడి లేకుండా పాట ఎలా పాడతామో అలా పాడాలి 100%. కానీ అది ఒత్తిడితో తీసుకున్నంత చక్కగా రాదు. ఒత్తిడితో తీసుకుంటే అద్భుతంగా పాడతాం కదా. అలా ఒత్తిడి లేకుండా పాడితే ఎలా వస్తుందో అందులో అలా పాడాలి. అది కూడా ఒత్తిడితో పాడినట్టే ఉండాలి. కానీ ఒత్తిడి లేకుండా పాడితే ఎలా ఉంటుందో అలా పాడాలి.